హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మండే మార్నింగ్ వీడియో. షాప్ మొత్తం క్లీన్ చేస్తున్నాం అనమాట. పిల్లలైతే ఊరికెళ్ళారు. ఇంకా అయితే ఈరోజు అయితే కుదురుతుంది, లేదంటే మళ్ళీ షాప్ మొత్తం క్లీన్ చేయాలంటే చేయలేమనేసి స్టార్ట్ చేసాము. షాప్ క్లీన్ చేసేదైతే అయిపోయింది, అంటే ఇంకా సర్దేటివి ఉన్నాయి. ఇంక ఇది ఆల్రెడీ అయితే కొంచెం సర్దేశాము. ఇంకా ముందైతే నేను వీడియో తీయలేదు. ఇంకా హాల్లో మొత్తం ఇలా అన్నీ ఇలా ఉంది పరిస్థితి. మొత్తం ఎక్కడంటే అక్కడ అంతా, అంటే షాప్లో ఉన్న వస్తువులన్నీ తీసాం కాబట్టి అంతా అలా ఉందన్నమాట. మామూలుగా రోజైతే అలా ఏమి ఉండదు. ఇంకా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసాము. ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ సర్దేస్తూ ఉన్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మిగతా పని చూసుకోవచ్చు. ఎందుకంటే పాలు పెరుగు ఉంటాయి కాబట్టి అవి చెడిపోకుండా ఉండడం కోసం అనేసి ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ సర్దేస్తున్నాను. షాప్లో ఉన్నవన్నీ బయట పెట్టడం అయితే 5 నిమిషాల్లో అయిపోతుంది. కానీ ఇవి మొత్తం సర్దాలంటే కనీసం అంటే 4-5 అవర్స్ పడుతుంది. అంటే షాప్కి వస్తూ ఉంటారు మధ్యలో, ఇంకా మళ్ళీ వంట చేసుకోవాలి అలా కాబట్టి ఇంకా చాలా టైం అయితే పడుతుంది. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా పాలు పెరుగు అయితే ఆల్రెడీ పెట్టేశాము. ఎందుకంటే చెప్పాను కదా చెడిపోతాయి అనేసి ఫస్ట్ పెట్టేశాము. ఇంకా 1 బై 1 అన్నీ మొత్తం సర్దుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఇవన్నీ అంటే ఫ్యాన్సీ ఐటమ్స్, అలాగే కిరాణా సరుకులు మొత్తం ఉంటాయి కదా, అవి ఇవి కలిసిపోయి కూడా ఉంటాయి ఒక్కొక్కసారి కొన్ని. సో ఇంకా బాక్సులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా అది ఒక్కొక్కటి ఇంకా అన్నీ ఏరుకున్నట్టుగా ఉందన్నమాట. అంటే ముందు ఫాస్ట్గా తీసేసేటన్నీ కుర్కురేలు ఇలాంటివన్నీ, చిప్స్, ఇంకా స్నాక్స్, స్వీట్స్ అట్లాంటివన్నీ ముందే ఆల్రెడీ పెట్టేసాం కాబట్టి ఇంకా మిగిలినవన్నీ చిన్నవే. ఇంకా ఫస్ట్ అయితే పెద్దవి కూల్ డ్రింక్స్, ఇంకా ఏమన్నా కవర్స్లలో పెట్టేస్తూ ఉన్నాను ఫస్ట్. అది అయిపోతే సగం పని అయిపోయినట్టు ఉంటుంది, అంటే హాల్ మొత్తం క్లీన్ అవుతుంది అనేసి ఫస్ట్ అలా చేస్తూ ఉన్నాను. చాలామంది ఏమనుకుంటారంటే షాప్ ఉంటే డబ్బులు బాగా వస్తుంది, వాళ్ళకేం ₹1 ఎక్కువ పెట్టి అమ్మేస్తారు, వాళ్ళకేమి బాగా ఇంట్లో కూర్చొని ఈ డబ్బులు సంపాదిస్తున్నారంట అనుకుంటూ ఉంటారు. కానీ దాని వెనకాల కష్టం కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్స్ చూసుకోవాలి ఎప్పటికప్పుడు, అంటే తీసేస్తూ ఉండాలి. ఫస్ట్ తెచ్చిన సరుకు మొత్తం ఫస్ట్ ఇచ్చేయాలి, తర్వాత నెక్స్ట్ అలా చూసుకుంటూ ఇచ్చేయాలి. లేదంటే ఎక్స్పైరీ డేట్ చూసుకున్నారనుకో అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ఎవరైనా తినేదే కదా, మనం అలా చేయకూడదు అనేసి ఎప్పటికప్పుడు మేమైతే తీసేస్తూ ఉంటాము. ఇలా క్లీన్ చేసినప్పుడు మొత్తం అన్నీ చెక్ చేసుకొని నీట్గా సర్దుకుంటాము. అందుకే మాకు టైం ఎక్కువ పడుతూ ఉంటుంది. సో ఇంకా ఇక్కడైతే ఒక్కొక్కటి అన్నీ ఇంకా మెల్లిగా సర్దేసేట్ అయిపోతూ ఉన్నాయి. మధ్యలో షాప్కి వస్తూ ఉన్నారు. ఇంకా అలా షాప్ ఇచ్చుకుంటూ ఇలా అయితే క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇంకా లేదంటే ఇదంతా చెత్తగా ఉంటుంది. అలాగే నేను ఆల్రెడీ మొత్తం అన్నీ సపరేట్ చేసి పెట్టాను బాక్స్లలో. ఇంకా జస్ట్ అన్ని బాక్స్లు అలా తీసుకెళ్ళి పెట్టేస్తున్నాను. ఓకే, సర్దకుండా అలా పెట్టుకుంది అనుకోవద్దండి. మొత్తం ఆల్రెడీ సర్దిండేటివే, ఇంకెక్కడైనా మిస్ అయ్యిండేటుంటే చూసేసి అలా సర్ది పెడుతూ ఉన్నాను. ఇంకా అక్కడైతే ఒక బుట్ట కనిపిస్తుంది, దాని నిండా మొత్తం ఏవైనా వేస్ట్ పేపర్స్, ఎక్స్పైరీ డేట్ ఏమన్నా ఉంటే అలాంటివి అనేసి ఇంకా అన్ని బాక్స్కి వేసేస్తున్నాను. అవన్నీ ఇంకా చెత్త కుండీలో వేసేయచ్చు అనేసి ఇంకా అందుకని ఫాస్ట్గా అయిపోతూ ఉంది పని కూడా. ఇంకా బాక్స్ మొత్తం పక్కన పెట్టేశాను. ఇంకా చెత్త మొత్తం ఇంకేమన్నా ఉంటాయి కదా, ప్లాస్టిక్ బాటిల్స్ అలాంటివి ఏమన్నా ఉంటే ఇంకా బయట కవర్లో పెట్టేస్తే ఇంకా అవి గుజిలీ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి వేసేయచ్చు అనేసి అన్నీ బయట పెట్టాను. ఇంకా పిల్లల బొమ్మలు అలా మొత్తం అన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను. ఇంకా అక్కడైతే షాప్కి వేరే అమ్మాయి వచ్చింది, తనతో మాట్లాడుతూ పని చేసుకుంటూ ఉన్నాను. వేరే అమ్మాయి అంటే ఎవరో కాదు, తను మా చిన్న తాత మనవరాలు. నన్ను ఇచ్చింది కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. సో ఇంకా తనైతే షాప్కి వచ్చింది. ఇంకా పిల్లలు లేరే, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. పిల్లలు ఊరెళ్ళారు అంటే, అందుకైనా ప్రశాంతంగా పని చేసుకుంటున్నావు, లేకుంటే ఇంత క్లీనింగ్ అయితే పెట్టుకోవు కదా, వాళ్ళు ఉంటే అన్నీ లాగేస్తూ ఉంటారు కదా అక్క అనేసి అంటుంది. అవును నిజమే, పిల్లలు ఉన్నప్పుడైతే అస్సలు చెయ్యలేను. ఆ పిల్లలైతే ఒక్క దగ్గర ఉండరు. నేను చేస్తున్నప్పుడు మళ్ళీ దాంట్లో మధ్యలో వచ్చి మొత్తం అన్నీ పీకేస్తూ ఉంటారు. లాస్ట్ వీడియోలో చూసారు కదా, మా పాప ఇంకా అట్లా మొత్తం అన్నీ తీస్తూ ఉంటుంది, నాకు అని అన్నీ అడుగుతూనే ఉంటుంది.
అందుకు అవ్వదు. సో, ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అంటే కొంచెం కష్టమే, వాళ్ళకు తినిపియడానికి అందు లేట్ అవుతుంది. ఇంకా అప్పటికే ఇది 2 ఆ టైం అయింది. ఇంకా ఆల్రెడీ ఏమంటే వంట చేశాను, ఆ వీడియో తీయలేదు. సో, ఇంకా ఇదైతే క్లీన్ చేసేసి మాప్ పెట్టుకోవాలి. ఇంకా తిన్న తర్వాత మాప్ పెట్టచ్చులే అనేసి ఇంకా ఓకే జస్ట్ అంతా కసువు తోసేసి ఇంకా అలా పెట్టేశాను. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి తినేసి ఇంకా 2 ఆ టైం అంటే అవ్వదు కదా పిల్లలు ఉన్నప్పుడు. ఇంకా అందుకనేసి ఇంకా తర్వాత అయితే 3:30 ఆ టైంలో అయితే ఇంకా మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. కొంచెం రెస్ట్ తీసుకొనేసి ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేశాను. చాలామంది అయితే మీకు షాప్ ఉంది, మీకేమో డబ్బులు బాగా వస్తూ ఉంటుంది అనేసి అంటూ ఉంటారు. కానీ అలా ఏమి ఉండదు. సరుకు అమ్మడిపోయేదాన్ని బట్టి ఉంటుంది. సరుకు బాగా అమ్మడిపోయిందంటే డబ్బులు బాగా వస్తుందన్నమాట అంతే. ఇంకా అంటే లైక్ ఒకరోజు అయితే ఒక 1000 రూపీస్ షాప్ జరిగిందంటే దాంట్లో 100 రూపీస్, 150 రూపీస్ ఉంటుంది. అంతకు మించి అయితే ఏమి ఎక్కువ రాదు. సో, ఇంకా అలా అంటే 1000 అంటే 1000 కాదు. మాకైతే షాప్ కొంచెం బాగానే జరుగుతుందిలేండి. అంటే ఇక్కడ అన్ని షాపులతో పోల్చుకుంటే మా షాప్‌కి కొంచెం ఎక్కువ మంది వస్తారని అంటూ ఉంటారు. కానీ నాకైతే పూర్తిగా తెలీదు. ఇంకా ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని బయటికి ఎక్కడికి వెళ్ళలేము కదా అనేసి ఇంకా మేము షాప్ అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఇంకైతే క్లీనింగ్ అయితే వచ్చేసింది. ఇంకా క్లీనింగ్ అయిపోయిన వెంటనే ఇంకా స్నానం చేసి పూజ చేసుకోవాలి. ఇంతలోనే మళ్ళీ షాప్‌కి ఎవరో వస్తే ఇంకా షాప్ ఇవ్వడం కోసమని వెళ్ళాను. ఇంకా షాప్ ఇచ్చేసి వచ్చాను. ఇంకా మళ్ళీ వాటర్ మార్చేసి ఇంకా హాల్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. వీడియో తీస్తూ పనులు చేసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక సైడ్ వీడియో తీస్తూ పని అయితే అవ్వదు ఫాస్ట్‌గా. సో, కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. అందుకు నాకైతే ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. అనేసి ఫాస్ట్‌గా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో షాప్ గురించి అండ్ నా బిజినెస్ గురించి షేర్ చేసుకుంటాను మీతో. ఫస్ట్ అయితే మాత్రం షాప్ గురించి, షాప్లో మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు అమౌంట్ని అనేసి చెప్తాను. అంటే కొన్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేవి కూడా ఉంటాయి. అలాంటివి మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, షాప్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. సో, అలాంటి టిప్స్ అయితే కొన్ని నేను చెప్తాను. ఇంకా అలాగే బిజినెస్ గురించి కూడా చెప్తాను. అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ అలాంటివి తీసుకొస్తూ ఉంటాను కదా, అలాంటి వాటి గురించి. అండ్ శారీ బిజినెస్ కూడా చేస్తూ ఉంటాను నేను. సో, ఇంకా వాటి గురించి అలా మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు నేనేం చెప్తాను, నెక్స్ట్ నా వీడియోస్లో ఏ వీడియోస్ వస్తాయి అనేసి తెలుస్తూ ఉంది మీకు. ఇదంతే. నెక్స్ట్ అయితే ఇది అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసుకొని వచ్చి పూజ కంప్లీట్ చేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత ఇంకా పూలు కడుతూ ఉన్నాను. అంటే పూలు కోసుకొని వచ్చాను కానీ అలాగే పెట్టాను. దాన్ని అయితే ఇంకా కట్టలేదు. అప్పటికే పూలన్నీ ఇరిగిపోయి ఉన్నాయి. ఇంకా సరేలే అనేసి ఇంకా అప్పటికైతే ఇంకా కొంచెం మా వారు వచ్చారు. ఇంకా నాకు కొంచెం రెస్ట్ అనమాట. ఇంకా తనైతే షాప్ ఇస్తున్నాను, నేను నా పని చేసుకుంటున్నాను. అంటే ఇంకా లేకుంటే అవన్నీ మొత్తం ఇరిగిపోతాయి అనేసి కట్టుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.